ఆచరించేది రాజ్యం కావటం మూలంగా ఆ రాజ్యం చేసే విధానాలు నిర్ణయాలు విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తాయి కనుక మంచి రాజ్యం ఉన్న చోట మంచి విద్య ఉంటుంది. మరి అట్లా సమాజాన్ని మార్చే ఒక ప్రధానమైన సాధనంగా విద్య ఉంది కనుక ఆ సాధనం ఇవాళ ఎవరి చేతుల్లో ఉన్నది, ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంది అనేది చూసినప్పుడు సమాజం మార్పు సాధ్యం కావాలంటే ప్రధానంగా మనం ఒక సిద్ధాంతం కావాలి. ఏ సమాజాన్నైనా సరే మార్చాలంటే, కొత్త సమాజాన్ని నిర్మాణం చేయాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి. మరి ఆ సిద్ధాంతాన్ని ఎవరు ఆచరిస్తారు? సిద్ధాంతం చాలా గొప్పదని అనుకుంటే సరిపోదు. సిద్ధాంతాన్ని ఆచరించే ఒక గొప్ప సమూహం ఉండాలి, నిబద్ధత కలిగిన సమూహం ఉండాలి. ఇప్పుడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్కి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటి? అందరికీ సమానమైన విద్య ఉండాలి, విద్యలో లౌకిక ప్రజాస్వామ్య విలువలు ఉండాలి, శాస్త్రీయ విద్య ఉండాలి, సామ్యవాద భావాలు ఉండాలి, ఈ సమాజం అంతా అందరూ సమానంగా బతికే రోజులు రావాలి. ఇది సంఘానికి ఉన్న అవగాహన, ఈ సంఘానికి ఉన్న సిద్ధాంతమే. ఈ సిద్ధాంతం అమలు కావాలంటే ఆచరించే సమూహం ఉండాలి. ఎంత గొప్ప సిద్ధాంతం ఉంటే ఆచరించే వారు లేకపోతే అది గొప్ప సిద్ధాంతంగా మాత్రమే పుస్తకాలు ఉంటాయి. కనుక ఆచరించే వాళ్ళు ఒక సమూహం ఉన్నప్పుడు ఆ సమూహాన్ని నడిపించడానికి విద్య అనేది ఒక ప్రధాన సాధనంగా ఉంటుంది. భావాలు అనేవి తిరోగామి భావాలు కావచ్చు, పురోగామి భావాలు కావచ్చు, సమాజాన్ని ముందుకు నడిపే భావాలు కావచ్చు, సమాజాన్ని వెనక్కి నడిపే భావాలు కావచ్చు. ఈ రెండింటి మధ్యన ఎప్పుడు వైరుధ్యం నడుస్తూ ఉంటుంది. ఈ రెండు ఏకకాలంలో మన ముందు ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఆలోచన విధానాన్ని వెనక్కి నడిపించే భావాలు మన మీద ప్రభావం వేస్తూ ఉంటాయి. దేవుని పూజించాలన్నా, వినాయకుడి పూజ చేయాలన్నా, పేరంటం చేయాలన్నా, బ్రాహ్మణుడు పిలిచి ఇల్లుకు ముహూర్తం పెట్టించాలన్నా, పునాది తవ్వించాలన్నా, ఇంట్లోకి పోయేటప్పుడు మంత్రోచ్చరణ ఉండాలన్నా, ఇవన్నీ ఒకవైపు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నిజానికి తిరోగామి భావాలు, మనల్ని వెనక్కి నడిపించే భావాలు. ఈ వెనక్కి నడిపించే భావాలు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి. రెండో వైపు మనం ఏం ఆలోచిస్తుంటాం? మనకు వచ్చిన చైతన్యం వలన, మనం నేర్చుకున్న చదువు వలన, మనం ఆచరించే పని వలన ఇవన్నీ తప్పు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు పురోగామి భావాలను ఆలోచిస్తూ ఉంటాం, ఇంకోవైపు తిరోగామి భావాలు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ మనం ఘర్షణ పడుతూ ఉంటాం. ఈ ఘర్షణని చిట్ట చివరికి సరైన భావాల వైపు మనల్ని నెట్టడానికి ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లా నెట్టే పని ఏం చేస్తుందంటే విద్య చేస్తుంది. మనం ఎంత చదువుకున్నాం, ఎంత నైపుణ్యం పొందాం అనే దాని మీద ఆధారపడి మనం సరైన భావాల వైపు నెట్టబడతాం. ఒక్కొక్కసారి కుటుంబాన్ని జయించాలనే చాలా పెద్ద సమస్య ఉండొచ్చు. ఆ కుటుంబాన్ని కూడా జయించాలంటే మొట్టమొదలు మనలో ఉన్న భావాలని మనం జయించాలి. మనలో ఉన్న తిరోగామి భావాన్ని జయించి పురోగామి భావాలు మన మెదడు మీద ప్రధాన ప్రభావం వేస్తే అప్పుడు మనం కుటుంబాన్ని కూడా జయిస్తాం. కుటుంబాన్ని జయించిన వాళ్ళం సమాజాన్ని మార్చడం కోసం కార్యరంగంలోకి వస్తాం. కనుక వీటన్నిటికీ ప్రధాన సూత్రం ఏమిటి అంటే, అండర్ కరెంట్ గా ఏది పనిచేస్తుంది అంటే విద్య ప్రధాన సూత్రంగా పనిచేస్తుంది. మార్పుకు సంబంధించిన ఏ భావాన్ని వ్యాపింప చేయాలన్నా మనకి ఎన్నో అవరోధాలు ఉంటాయి. కానీ తిరోగామి భావాలను ప్రచారం చేయడానికి అన్ని రకాల సాధనాలు ఉంటాయి వాళ్ళ చేతులు. ఇవాళ మీరు ఏమి చేయవలసిన అక్కర్లేదు. రామ జన్మభూమిలో రామ మందిరం కట్టడానికి కొన్ని వేల కోట్లు వాటంతా అవి వస్తున్నాయి. కష్టపడవలసిన అవసరం లేదు. సింపుల్గా వస్తున్నాయి. ఇట్లా కుండి పట్టుకొని, ఏదైనా ఒక పాత్ర పట్టుకొని ఇట్లా నీవు రోడ్డు మీద పోతుంటే ఒక బ్యానర్ ఉంటే చాలు, ఎదురొచ్చిన ప్రతి ఒక్కరూ అందులో 1000, 500, 100 ఎంత ఉంటా చేసుకుంటూ పోతారు. సమస్య లేదు దానికి. కానీ అదే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఫీజు కట్టడానికి లేని ఒక విద్యార్థి ఎంబీబీఎస్ లో చేరలేకపోతున్నాడు కనుక కొంత డబ్బు ఇవ్వండి అని అడిగితే మాత్రం ఎన్నో రకాల సవాళ్ళు ఉంటాయి. లేదా ఒక మంచి విషయం మీద ఒక సభ పెడతాం, డబ్బులు ఇవ్వండి అంటే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. కనుక తిరోగామి భావాలను వ్యాప్తి చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం సమాజంలో ఉంటుంది. కానీ పురోగామి భావాలను వ్యాపింప చేయడానికి మనకి రోజు సవాళ్ళని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాం. అయితే ఈ సవాళ్ళన్నింటినీ మనం ఛేదించాలంటే మళ్ళీ తిరిగి మన భావాలను సరిదిద్దేది విద్య మాత్రమే.
మామూలుగా అయితే తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే ఫిలాసఫీ, విద్య అనేది దృగ్గోచరం. దృగ్గోచరం అంటే కనిపించేది అర్థం. మరి ఈ విద్యని, కనిపించే విద్యని నిర్ణయించేది ఎవరు? అంతఃసారం. దృగ్గోచరం అంతఃసారం, కనిపించండి అంతఃసారం, కనిపించేది దృగ్గోచరం. ఈ విద్య అనేది దృగ్గోచరం అయితే దీన్ని నడిపించేది ఎవరు? రాజ్యం నడిపిస్తారు. ఇది అంతఃసారం. రాజ్యం అనేది అంతఃసారం. ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉంటుంది? తిరోగామి భావాలని వ్యాపింపచేసే దోపిడి వర్గాల చేతిలో, భూస్వాముల చేతిలో, అగ్రకులాల చేతిలో, బ్రాహ్మణీయం చేతిలో ఈ రాజ్యం ఉంటుంది. ఈ బ్రాహ్మణీయం చేతిలో ఉండే ఈ రాజ్యం అంతఃసారం. ఇది బయటకు కనిపించే మన విద్య మనకు అనుకూలంగా మారాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది? అప్పుడేమో ఏం చేయాలి? మనం రాజ్యాన్ని రీప్లేస్ చేయాలి, రాజ్యాన్ని మార్చాలి. రాజ్యాన్ని మార్చడానికి కావలసిన ఒక ప్రాతిపాదికని క్లాస్ రూమ్లో మనం అభివృద్ధి చేయాలి. వివిధ సమాజాల ఆయా సందర్భంలో, ఆయా చారిత్రక పరిస్థితుల్లో విద్య అనేది ఏం పని చేస్తుందంటే అంతఃసారమైన రాజ్య భావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రధాన పాత్ర వహిస్తుంది విద్య. అది భూస్వామ్య సమాజం అయితే భూస్వామ్య భావజాలాన్ని ప్రజలు ప్రచారం చేస్తారు. వేదాది వేదకాలం అయితే వేదానికి సంబంధించిన భావజాలాన్ని ప్రచారం చేస్తారు. లేదా అది పెట్టుబడిదారి సమాజం అయితే పెట్టుబడిదారి విధానానికి సంబంధించిన భావజాలాన్ని ప్రచారం చేస్తారు. లేదా అది ప్రజాస్వామిక దేశం అయితే ప్రజాస్వామిక భావజాలాన్ని ప్రచారం చేస్తారు. లేదా అది సామ్యవాద దేశం అయితే సామ్యవాద భావాన్ని ప్రచారం చేయడానికి పనిచేస్తారు. కనుక విద్య అనేది ఉపరితలంలో కనిపించే ఈ దృగ్గోచరం అనేది స్వతంత్రంగా తన పని తాను చెయ్యలేదు. రాజ్యం చేతుల్లో ఇది ఒక సాధనంగా ఉంటుంది. అందుకే ఇవాటి జాతీయ విద్యా విధానాన్ని మనం ఈ అవగాహన, ఈ సిద్ధాంత నేపథ్యం నుంచి మనం ఆలోచిస్తే తప్ప ఇవాటి జాతీయ విద్యా విధానం అర్థం కాదు. మీకు రెండు విషయాలు నేను ప్రస్తావన చేశాను. ఒకటి అంతఃసారం, ఇంకొకటి దృగ్గోచరం. మనకు కనిపించే వల్ల నిజం కాదు మిత్రులారా, కనిపించేదల్లా నిజం కాదు. దానికి ఒక అంతఃసారం ఉంటుంది, దానికి ఒక నిర్మాణం ఉంటుంది, దానికి ఒక చలనశీలత ఉంటుంది. దాని చలనశీలత, దాని నిర్మాణము అర్థమైతే తప్ప మనకు కనిపించేది ఎంత వాస్తవమో మనకు అర్థం కాదు. ఉదాహరణకి మీకు జాతీయ విద్యా విధానం మాత్రం తీసుకొని చెప్తాను. బయటికి ఏం కనిపిస్తున్నది? జాతీయ విద్యా విధానం మొత్తం భారతదేశంలో ఈ దేశ అవసరాలని నిబిడీకృతం చేసి ఈ దేశ అవసరాలను తీర్చే ఒక విద్యా విధానాన్ని కావాలి అని చెప్పి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకు కనిపిస్తుంటది, ఇది మనకు వినిపిస్తుంటది. ఇది దృగ్గోచరం. మరి దీని అంతఃసారం ఏమై ఉంటుంది? ఇది మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. మనం చేయవలసిన పనల్లా ఏమిటంటే దృగ్గోచరానికి కావలసిన ఉన్న అంతఃసారాన్ని చెప్పడమే ఇన్నాళ్ళు మీరు చేశారు, ఇప్పుడు మనం చేయాలి. ఉదాహరణ 2020 మే 1వ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారు ఈ దేశ ప్రధానమంత్రి గారు? ఆన్లైన్ విద్యా బోధన జాతీయ విద్యా విధానానికి గుండెకాయ వంటిది అని చెప్పారు. ఆన్లైన్, ఇప్పుడు మనం ఆన్లైన్ కోవిడ్ సందర్భంలో చెప్తున్నాం. ఇదేమిటి? జాతీయ విద్యా విధానానికి గుండెకాయ వంటిది అని చెప్పాడు ఆయన, ఒక స్టేట్మెంట్. దీని వలన, ఆన్లైన్ విద్య వలన చదువుల నాణ్యత పెరుగుతుంది, విద్యా విధానం, మన విద్యా విధానం ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. ఆన్లైన్ విద్య మనిషిని ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు. దీని అంతఃసారం చూద్దాం మనం. ఇది మనకు వినిపించింది దృగ్గోచరం, కానీ అంతఃసారం ఒకసారి ఆలోచిస్తే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడైనా ఆన్లైన్ విద్యా బోధన విద్యలో నాణ్యతను పెంచిన సందర్భం ఉన్నదా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు. విద్యని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సందర్భం ఎక్కడైనా ఉందా? లేదు. క్లాస్ రూమ్లో ముఖత నేరుగా విద్యార్థితో సంభాషించడం వలన పెరిగే స్కిల్స్, నైపుణ్యాలు, విద్యా నైపుణ్యాలు ఆన్లైన్ విద్య ద్వారా సాధ్యమవుతాయా? కావు. మరి కానప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు అంటే దీని అంతఃసారం వేరు ఉంటుంది. మనకి ఈ మాట మాత్రం వినిపిస్తుంది. ఈ మాట వినిపించి అందరూ ఏమనుకుంటారు? అబ్బా, అమెరికాలో ఉన్నటువంటి విద్యని మనం హైదరాబాద్లో ఉండి
కానీ దీని అంతఃసారం ఏంటంటే ప్రత్యక్ష బోధనలో ఉండే మానవ సంబంధాలు ధ్వంసమై ఒక యంత్రంతో మనిషి, కేవలం యంత్రంతో మనిషి అనుసంధానం చేయబడి మనిషిలో యాంత్రిక విలువలు పెరగటం అనేది ప్రవేశిస్తారు. ఇది ఒక అంశం. అయితే మే 1వ తారీఖున ప్రధానమంత్రి ప్రకటన వెలువడగానే అసలు అంతఃసారం ఇప్పుడు చెప్పబోతున్నా నేను. మే 1వ తారీఖున ఆన్లైన్ విద్య గురించి ప్రధానమంత్రి గారు చెప్పగానే ఒక వారం రోజుల్లోనే మీరు ఆనాటి పేపర్లు తిరిగేస్తే ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఏమిటంటే గూగుల్ సంస్థ, ఈ గూగుల్ సంస్థ ప్రెస్ మీట్ పెట్టి ఏం ప్రకటించిందంటే అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాం అని ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ చదువు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నది. అప్పటికే చాలా స్పీడ్గా ఏ రిపోర్ట్ తెప్పించుకున్నది ఈ గూగుల్ సంస్థ? ఆన్లైన్ చదువుల వలన ఎంత వ్యాపారం జరుగుతుంది అంటే 4 సంవత్సరాల కాలంలో 1,12,500 కోట్ల వ్యాపారం జరుగుతుంది అని గూగుల్ సంస్థ ఒక రిపోర్ట్ తెప్పించుకున్నది. 1,12,500 కోట్లు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్. ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో అంత వ్యాపారం 4 సంవత్సరాల కాలంలో జరుగుతుందనే ఒక రిపోర్టు రాగానే గూగుల్ సంస్థ ఏం చేసింది? ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. అసలు సారం, అంతఃసారం ఏమిటంటే కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి ప్రయోజనం కల్పించడం కోసం నూతన జాతీయ విద్యా విధానం రావడం అనేది అసలు అంతఃసారం. మిగతా బయట చెప్పే దృక్కోచరం అంతా మామూలు విషయాలు అవన్నీ కూడా. కానీ గూగుల్ సంస్థకి ప్రయోజనం చేకూర్చరు. ఎట్లా ప్రయోజనం చేకూర్చారో మనం అందరం అనుభవంలో చూసాం. ప్రధానమంత్రి ప్రకటన వెలువడగానే అంటే వాళ్ళకి ఒక సానుకూల వాతావరణం రూపొందించబడింది. దేశ ప్రధానమంత్రి మాట్లాడాడంటే అది ఒక విధాన నిర్ణయం. పార్లమెంటు మంత్రి మండలి ప్రకటించిన ఒక విధాన నిర్ణయం. ఆ విధాన నిర్ణయం ఏ సంకేతం పంపిస్తుంది? కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి కావలసిన సంకేతాన్ని పంపిస్తారు. ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుంది? గూగుల్ సంస్థ ప్రయోజనం కోసం, రిలయన్స్ ప్రయోజనం కోసం ఆన్లైన్ విద్య వచ్చిందనే విషయం ఎంతమందికి అర్థమవుతుంది? ఈ అంతఃసారం అర్థం కాకపోవటమే అసలు సమస్య ఈ దేశంలో ఉంది. దీనికి నేను ఉదాహరణ చెప్తున్నాను. కోవిడ్ సమయంలో యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం ప్రకటన చేసిందంటే సెప్టెంబర్ కన్నా ముందు జూన్ జూలైలో అప్పటికే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ నడవలేదు. ఎందుకంటే మనకు మార్చిలో కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ ప్రకటించారు. ఆ అకాడమిక్ ఇయర్లో ఏ ఎగ్జామ్ కూడా నడవలేదు. ఆ అకాడమిక్ ఇయర్ అయిపోతున్న జూన్ వచ్చింది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదలు కావాలి. కానీ ఎక్కడ పరీక్షలు జరగలేదు. అందుకే యూజీసీ ఒక సమావేశం పెట్టి, వైస్ ఛాన్సలర్ సమావేశం పెట్టి ఏం ప్రకటన చేసిందంటే ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా పరీక్షలు నిర్వహించుకోండి అని ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన తర్వాత ఒక సర్క్యులర్ వచ్చింది మాకు మొత్తం అన్ని యూనివర్సిటీలకి. ఈ సర్క్యులర్ రాగానే వెంటనే జాతీయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు రమేష్ పోఖ్రియాల్ గారు చాలా నిబద్ధత కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయ్యారు. ఆ నిబద్ధత కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త విద్యాశాఖ మంత్రి అయ్యారు. మీరు విద్య ఎవరి చేతిలో ఉంటుందో మీరు చాలా జాగ్రత్తగా చూస్తే 1997లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెంబర్ 2 మురళీ మనోహర్ జోషి అన్నాడు బీజేపీలో. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ నుంచి వచ్చినటువంటి పైగా ఒక ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్. ఆయన హోమ్ మినిస్టర్ కావాలి లెక్క ప్రకారం నెంబర్ 2. కానీ ఆయన తీసుకెళ్లి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చేసి ఆనాడు. ఇప్పుడు పోఖ్రియాల్ గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఆయన అదే స్కూల్ నుంచి వచ్చాడు. వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి రంగం ఇది తమ చేతుల్లో పెట్టుకోవడానికి. ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించిన, పాలక వర్గానికి సంబంధించిన బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రధాన సాధనం విద్య గనక ఆ విద్యని తమ చేతుల్లో ఉంచుకుంటారు. ఆ విద్య సాదాసీదమైనటువంటి
కలిగినటువంటి మనుషులు మంత్రులకు ఉంటే సరిపోదు, కమిట్మెంట్ కలిగిన వ్యక్తి మంత్రిగా ఉండాలి. అందుకే ఆయన ఏం ప్రకటన చేశాడు? యూజీసీని సమావేశం పెట్టి కాదు యూనివర్సిటీలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెట్టుకోవడం కాదు, మొత్తం యూనివర్సిటీలకి ఒక షెడ్యూల్డ్ యూజీసీ ఇవ్వాలి. అప్పటికే 7 రాష్ట్రాలు మేము పరీక్షలు ఇప్పుడు పెట్టడం లేదని ప్రకటించింది. 7 రాష్ట్రాలు, అందులో తెలంగాణతో సహా బెంగాల్, తెలంగాణ అన్ని కలిపి. అయితే ఏం చేశాడు? అందరూ ఒకేసారి పెట్టారు, ఒక షెడ్యూల్ ఇవ్వాలని చెప్తే మళ్ళీ యూజీసీ 2 సర్కులర్ ఇచ్చింది. ఆ 2 సర్కులర్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం యూనివర్సిటీలు సెప్టెంబర్ నెలలో తమ పరీక్షల్ని ముగించాలి అని సర్కులర్ ఇచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలి, ఆన్లైన్లో క్లాసులు చెప్పాలి, దేశవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ విద్య, ఆన్లైన్ పరీక్ష. దీనివలన ఏం జరుగుతుంది? మనం ఆన్లైన్ ఉపయోగించడం వలన వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం ఎవరు జరుగుతుంది? గూగుల్కు జరుగుతుంది. మేము దాదాపు ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాం. ఈ ఆన్లైన్ క్లాసులో పెద్ద సమస్య ఏమిటంటే మనకి జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మనం క్రియేట్ చేసుకొని మనం జూమ్లో క్లాస్ చెప్తే 40 మినిట్స్కి జూమ్ కట్ అయిపోతుంది. నిజానికి మేము మా క్లాసు గంటన్నర ఉంటుంది. ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ క్లాసులు కంటిన్యూ చేయాలంటే మళ్ళీ రీ ఎంట్రీ కావాలి. ఒకసారి రీ ఎంట్రీ అయిన తర్వాత అక్కడ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు, ఎక్కడ గుడిసెలు, పంట పొలాల దగ్గర, అడవుల్లో ఆదివాసుల కుటుంబాలు అక్కడ ఉంటారు. నెట్వర్క్ సరిగ్గా ఉండదు. ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీ ఎంట్రీ కావడానికి మళ్ళీ సమస్య వస్తుంది వాళ్ళకి. ఇన్ని కారణాల వలన మనం జూమ్లో క్లాస్ చెప్పలేము. అందుకే గూగుల్ ఏం చేసిందంటే గూగుల్ మీట్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ అనే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అన్ని యూనివర్సిటీలకు సర్కులర్ ఇచ్చారు యూజీసీ. మళ్ళీ ఏమని? గూగుల్ మీట్ ద్వారా క్లాసులు బోధించాలి. ఎందుకు ఇంత ప్రేమ గూగుల్ మీద? అట్లా గూగుల్ మీట్ ద్వారా అందరు టీచర్లకు, లెక్చరర్లందరికీ సమావేశం క్లాస్ ఒక వర్క్షాప్ పెట్టారు. 3 రోజుల వర్క్షాప్ పెట్టి గూగుల్ మీట్లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా ఐడి క్రియేట్ చేయాలి, విద్యార్థులకు ఎట్లా పంపించాలి, క్లాసులు ఎట్లా చెప్పాలి, ఎంతసేపు అనేది చెప్పుకోవచ్చు గూగుల్ మీట్లో. 2 గంటలు 3 గంటలు మీటింగ్లు కూడా గూగుల్ మీట్లో పెట్టుకోవచ్చు. దానికి పరిమితి లేదు. ఈ మొత్తం క్రమం, దీని సారాంశం మనకి ఏమర్థమవుతుంది? అంతఃసారం ఆన్లైన్ విద్య ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది మన విద్యా విధానాన్ని ఆయన ప్రకటించిన దృక్కోచనం వెనుక ఉన్న సారం, అంతఃసారం ఏమిటి అంటే గూగుల్, రిలయన్స్ కార్పొరేట్ కంపెనీలకి లాభం చేకూరుతుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి దాని వెనుక ఉన్నటువంటి మూలం. మనకి విద్యారంగం ఎట్లా పరిణామం చెందిందనే విషయం చాలా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. కానీ జస్ట్ మీకు స్థూలంగా 1905-6 అంటే వందే మాతరం ఉద్యమం జరిగిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఒక సమావేశాన్ని పెట్టింది విద్యారంగం మీద. ఒక టీమును దాని మీద ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఒక సమావేశం సపరేట్గా నిర్వహించారు. ఆ సమావేశంలో 1906లో ప్రజలందరికీ సమానమైన విద్య ఉండాలి ఆనాటి తీర్మానం. ఇవాళ మనం అదే కోరుతున్నాం. 1906 నుంచి మొదలు పెడితే 2020 వరకు, అంటే ఆల్మోస్ట్ 115 సంవత్సరాలు మనం ఏం కోరుతున్నాం? కామన్ స్కూల్ కోరుతున్నాం. ఈ కామన్ స్కూల్ అనే తీర్మానం జాతీయ కాంగ్రెస్ లో ఉన్నది. విద్యలో నాణ్యత ఉండాలి అని ఆనాడు వాళ్ళు తీర్మానం చేశారు. మెకాల విద్యను నిరాకరించాలి. ఎందుకంటే మెకాల విద్య అనేది భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్ని ప్రతిబింబించడం లేదు కనుక, ఈ విద్యా విధానం మనకు సరిపోదు కనుక మెకాల విద్యా విధానాన్ని నిరాకరించి జాతీయ విద్యా విధానం రూపొందించాలని ఆనాడు వాళ్ళు తీర్మానం చేశారు. వీటన్నిటికి అంటే ఇవన్నీ అమలు కావాలంటే, జాతీయ విద్యా విధానం అమలు కావాలంటే ఏమి దృష్టిలో పెట్టుకోవాలి? ఆనాటి కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటి? భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, సంస్కృతులు కలిగినటువంటి దేశము కనుక ఏకీకరణ అనేది సాధ్యం కాదు. కనుక వీళ్ళందరి జీవితాలని ప్రతిబింబిస్తూ, వీళ్ళందరి సంస్కృతిని ప్రతిబింబిస్తూ మన ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఉండాలి అనేది ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ చేసిన తీర్మానంలో ఒకటి. సరే, ఇది ఎంతవరకు అమలైంది? 1948 నుంచి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తన ప్రణాళికలో, తన ఎజెండాలో ఈ అంశాలను చేర్చింది. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్
జాతీయోద్యమాన్ని నడిపింది. ఆ జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినటువంటి వాళ్ళు ఆనాటి ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నారు. ఆ జాతీయ ఆకాంక్షలతో వాళ్ళు పరిపూర్ణంగా వికాసం చెందినటువంటి వాళ్ళు కావటం మూలంగా తమ సంఘం మేనిఫెస్టోలో ఈ విషయాలన్నీ చేర్చుకున్నారు. ఆనాటి నుంచి పోరాటం జరుగుతుంది. ఆనాటి నుంచి డిమాండ్ పెడుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఎక్కడైనా అమలు చేశాయా? అమలు చేయలేదు. చాలా మార్పులు వచ్చాయి. 86లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి మార్కెట్ ఆధారిత విద్యకి భావాలకి చట్టబద్ధత కల్పించడం అనేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది. మార్కెట్ విద్యలోకి రావడం, మార్కెట్ జీవితంలోకి రావడం, మార్కెట్ మొత్తం సమాజాన్ని శాసించడం, దానికి సంబంధించిన భావాలను కూడా ప్రచారం చేయడం అనేది విద్యలో ప్రధాన ఆశయంగా ఉండాలని ఆనాటి ప్రధానమంత్రి చెప్పారు. ప్రైవేట్ పెట్టుబడులను విద్యలోకి ఆహ్వానించడం, విద్యారంగాన్ని ఒక పరిశ్రమ, ఒక ఇండస్ట్రీగా గుర్తించడం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తే ఏం జరుగుతుంది? లాభ నష్టాల చర్చ ముందుకు వస్తుంది. మనం ₹1 కోటి పెట్టి ఒక పరిశ్రమ పెట్టామనుకోండి. ₹1 కోటి పెట్టి పరిశ్రమ పెడితే కనీసం ₹1,10,00,000 రావాలని అనుకుంటాం. 90 లక్షలు రావాలని ఎవరు అనుకోరు. నష్టాలు ఉండాలని ఎవరు అనుకోరు. అది పరిశ్రమ లక్ష్యం. వీళ్ళు ఏం చేశారు? విద్యారంగాన్ని ఒక పరిశ్రమగా భావించారు. అంటే దాని అర్థం ఒక స్కూల్ పెడితే, కాలేజీ పెడితే, యూనివర్సిటీ పెడితే ఏం చేయాలి? ₹1 పెడితే 2 కోట్లు సంపాదించాలి. 10 కోట్లు పెడితే 20 కోట్లు సంపాదించాలి. అసలు విద్యకు సంబంధించిన తాత్విక ఆలోచన ఇది కానే కాదు. విద్య పరిశ్రమ కాదు. విద్య డబ్బులతో కూడుకున్నది కాదు. విద్య అనేది వివేకాన్ని ఇచ్చేది. విద్య అనేది సమాజంలో సత్ప్రవర్తన కలిగిన పౌరులని తీర్చిదిద్దేది విద్య. ఎప్పుడైతే లాభ నష్టాల చర్చ ముందుకు వస్తుందో ఆ లాభ నష్టాల చర్చలో విద్యకి ఉండే మౌలిక ప్రయోజనం అనేది దెబ్బతింటుంది. అట్లా దెబ్బతిని ఇవాళ మనం ఈ 30-35 సంవత్సరాల కాలం సరిగ్గా రాజేంద్ర 84లో ఉపాధ్యాయుడు వృత్తిలోకి వచ్చాడు. 86లో నూతన విద్యా విధానం వచ్చింది. ఒక సంక్షోభ కాలంలో, విద్యారంగంలో ప్రవేశించిన సంక్షోభ కాలంలో ఆయన టీచర్గా మారాడు. ఆ మొత్తం సంక్షోభానికి వ్యతిరేకంగా ఆయన కార్యాచరణని రూపొందించుకున్నాడు. ఇక ఇప్పుడు 2020లో వచ్చినటువంటి ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆయన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్, నూతన విద్యా విధానం. కానీ ఈయన జాతీయ విద్యా విధానం పేరు పెట్టడంలోనే జాతీయ విద్యా విధానం అనే పేరును ప్రస్తావన చేశారు. దీన్ని మీకు సౌలభ్యం కోసం నేను ఒక 3 విషయాల్లో డిబేట్ చేస్తున్నాను. మొత్తం జాతీయ విద్యా విధానం ఎట్లా ఉంది అనేది. మొదటిది దాని నిర్మాణం. ఆ విద్యా విధానం రావడానికి కావాల్సిన ఒక నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణాన్ని ఎట్లా తయారు చేశారో అనేది మనకు అర్థమైతే దాని యొక్క లక్ష్యాలు ఎట్లా ఉంటాయో సింపుల్ అర్థం చేసుకోవడం. మొట్టమొదటి నిర్మాణం ఏమో చూద్దాం. మొదటి దీన్ని ఏం చేశారు? టిఎస్ సుబ్రహ్మణ్యం ఒక కమిటీ వేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2015లో అనుకుంటా ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ వేస్తే ఈయన ఏం చేశాడు? ఒక రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చాడు. ఈ రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ ఏమైంది? ఇది నాగపూర్ వెళ్ళింది. ఇది యూజీసీలోకి వెళ్ళాలి, మానవుల అభివృద్ధి శాఖలోకి వెళ్ళాలి, లేదా ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలి. వెళ్ళకుండా ఇది నాగపూర్కి వెళ్ళింది. నాగపూర్కి వెళ్ళిన తర్వాత నాగపూర్లో ఆ రిపోర్ట్లు మొత్తం చదివితే వాళ్ళు ఏమన్నారంటే ఈ రిపోర్టు బాగానే ఉంది కానీ ఫక్తు మనలాగా లేదు అన్నారు. ఈ ఫక్తు మనలాగా ఉండాలంటే ఏం చేయాలి? మార్చాలి కనుక ఏం చేశారు? మళ్ళీ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూర్ రంగంతో ఇంకో కమిటీ వేశారు. 2వ కమిటీ వచ్చింది. ఈ 2వ కమిటీ అంటే మొదటి కమిటీలో ఫక్తు మన ఆలోచన లేదు అంటే దాని అర్థం 2వ కమిటీ వేశారంటే ఈ కమిటీ చైర్మన్ ఏం ఆలోచించాలి? ఫక్తు ఆ ఆలోచన ఉండాలని ఆలోచించాలి సహజంగా. ఆ ఆలోచన ప్రకారం ఈయన కొనసాగాడు. ఇందులో సభ్యులను చూస్తేనే దీని నిర్మాణం ఎట్లా జరిగిందో మనకు అర్థమవుతుంది. మొదటి వ్యక్తి ప్రొఫెసర్ మంజుల్ భార్గవ్. ఈ ప్రొఫెసర్ మంజుల్ భార్గవ్ అనే ఒక కమిటీ సభ్యుడు.
అల్టిమేట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కమిటీ సభ్యుడు. ఇక మూడో సభ్యుడు లీనా చంద్రన్, ఈయన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ బాంబే. ఈ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ పూర్తిగా ఒక ప్రగతి నిరోధక భావజాలాలతో పనిచేస్తున్న ఫౌండేషన్, అది ఎన్జిఓ. ఆ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఒక సభ్యుడు, మూడో సభ్యుడు అందరూ. ఇక నాలుగో సభ్యుడు బికే రామచంద్రన్, ఈయన ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి సభ్యుడిగా ఉన్నాడు. చైర్మన్ కానీ సభ్యుల నిర్మాణం కానీ ఈ మొత్తం చూస్తే వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎట్లాంటి రిపోర్ట్ తయారు చేస్తారు అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ప్రైవేట్ యూనివర్సిటీలకి కావలసిన అనుకూలమైన లక్ష్యాలని విద్యారంగంలో రూపొందిస్తారు. ప్రగతి నిరోధక భావజాలానికి కావలసిన ప్రాతిపాదికని మెజార్టీ ప్రజలు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, వాళ్ళ ఆలోచన విధానాలని, వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని పక్కన పెట్టి సింగిల్ 2% భారతదేశంలో ఉన్నటువంటి ఒక వర్ణానికి సంబంధించిన, ఒక కులానికి సంబంధించిన బ్రాహ్మణీయ భావజాలాన్ని ఇందులోకి ఎట్లా చొప్పించాలో ఆలోచిస్తారు. వేద ధర్మానికి సంబంధించిన సనాతన భావ నిర్మాణం జరిగి సంస్థలకు సంబంధించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం దీని ఏకైక లక్ష్యం. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏమిటి మీకు తెలుసు. యూజీసీ స్వయం ప్రతిపత్తి కలిగింది. దానితో పాటు ఏఐసిటి, ఎన్సిటి ఇట్లాంటి చాలా సంస్థలు ఉన్నాయి. ఎన్సిఆర్టి, ఎస్సిఆర్టి ఇలాంటి సంస్థలు. ఎందుకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆనాడు సంస్థలు పెట్టినప్పుడు ఆలోచించింది పార్లమెంటు అంటే, మేధో స్థాయిలో జరిగేది ఏదైనా సరే విద్యారంగం అనేది మేధో స్థాయిలో జరిగేది. రాజకీయ నాయకుడు తనకు ఇష్టం వచ్చిన విషయాలు చెప్పినట్లుగా విద్యారంగంలో ఇష్టం వచ్చిన విషయాలు చెప్పడానికి వీల్లేదు. కనుక ఆనాడు యూజీసీ రూపొందించినప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగి ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం యూజీసీ ముందుకు వచ్చింది, ఏఐసిటి ముందుకు వచ్చింది, ఎన్సిటి ముందుకు వచ్చింది. ఆనాడు మేధోపరమైన వ్యక్తులు ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేయాలి, రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ప్రమేయం ఇందులో ఉండకూడదని ఆలోచించారు వాళ్ళు. అధ్యయనం, అధ్యాపనం, పరిశోధన. అధ్యయనం, అధ్యాపనం, పరిశోధన ఈ మూడు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని రాజకీయ సంస్థల వీటికి దూరంగా ఉండాలని స్వయం ప్రతిపత్తి కల్పించారు. కానీ ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్తుంది అంటే, యూజీసీకి స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలి, ఏఐసిటికి, ఎన్ఐసిటికి స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి. ఇవన్నిటిని రద్దు చేసి ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఒకదాన్ని రూపొందిస్తారు. ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ, దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. జాతీయ విద్యా కమిషన్ మనం తెలుగులో కనుగొనుకుంటే, ఈ జాతీయ విద్యా కమిషన్ కు చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. ఇవాళ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు, రేపు ఇంకెవరైనా వస్తారు. వారి అర్హతలతో సంబంధం లేదు, విద్యలో వారి ప్రవేశంతో సంబంధం లేదు, వారి జ్ఞానంతో సంబంధం లేదు, వారి వే ఆఫ్ థింకింగ్తో సంబంధం లేదు. ప్రధానమంత్రి అయి ఉంటే చాలు దీనికి చైర్మన్గా ఉండాలి. ఆయన చైర్మన్గా ఉండి ఆయన భావజాలంతో సంబంధం లేకుండా మొత్తం విద్యారంగాన్ని వాళ్ళు శాసించాలి. ఒక్కసారి ఇది మొదలైతే, రాజకీయ పార్టీల నాయకుల ప్రవేశం విద్యారంగంలోకి మొదలైతే అది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇది నిర్మాణానికి సంబంధించింది. ఇక దీని నిర్వహణ ఎట్లా నడిపించాలి, ఎట్లా నిర్వహించాలి జాతీయ విద్యా విధానాన్ని, వాళ్ళకి సంబంధించిన అవగాహన ఏముంది అంటే, ఇప్పుడైతే భారతదేశంలో 800 యూనివర్సిటీలు ఉన్నాయి, 800 ఉన్నాయి, 40,000 కళాశాలలు ఉన్నాయి. ఇదంతా జాతీయ విద్యా విధానంలో చాలా సీరియస్గా లోతుగా డిస్కస్ చేశారు. వీటి మీద డిస్కస్ చేసి వాళ్ళు ఒక అంచనాకు వచ్చి ఏం చెప్పారు ఆ విద్యా విధానం అంటే, వీటన్నిటిని తగ్గించి 800 విశ్వవిద్యాలయాల్ని, 40,000 కళాశాలను తగ్గించి జస్ట్ 15,000కి తీసుకురావాలి అని పేర్కొన్నారు. ఇది నిర్మాణ పద్ధతి. ఉన్నత స్థాయిలో ఉన్న విద్యా విధానాన్ని నిజానికి ఇవాళ భారతదేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా చదువుకునే వాళ్ళ శాతం పెరిగింది. ఒకప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్యలోకి రావడం అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ మన యూనివర్సిటీలోకి
పెరగాలి, యూనివర్సిటీల సంఖ్య పెరగాలి. ఆ సంఖ్య పెరగకపోగా 40,000 నుంచి 15,000కు తగ్గించడం అంటే దీని అర్థం ఏమిటి మీరు ఆలోచించారు. దీని అర్థం ఏమిటంటే అంత సారం ప్రైవేట్ శక్తులకి దీన్ని అప్పగించడం, ప్రైవేట్ యూనివర్సిటీలుగా మార్చడం, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మార్చడం, ఇప్పుడున్నటువంటి దాన్ని మరింతగా ఎక్కువగా పెట్టుబడిని ఆహ్వానించడం. ఆ విషయం కూడా చెప్పాడు. ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యలోకి వస్తే ప్రీ ప్రైమరీ, నిజానికి ప్రీ ప్రైమరీ అవసరం ఉందా? కొఠారి కమిషన్ కానీ, ఈశ్వర్భాయ్ కమిషన్ కానీ, భారతదేశంలో వచ్చిన చాలా విద్యారంగానికి సంబంధించిన కమిషన్ అన్ని విద్యావేత్తలు, సైకాలజిస్టులు చెప్పిన విషయం ఏమిటి అంటే 5 సంవత్సరాల వరకు పిల్లలు ప్రకృతిలో లీనమై ఉండాలి, ప్రకృతితో భాగం కావాలి, కుటుంబంతో భాగం కావాలి, ఆడుకోవాలి, మనసు వికసించాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఇవన్నీ అర్థం కాని ఒకనొక స్థితి ఉంటుంది. ఆ స్థితి సమగ్రంగా వికసించాలంటే 5 ఏళ్ల వరకు ఏ ఒత్తిడి పడకూడదు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏమంటున్నారు? ప్రీ ప్రైమరీ విద్య తీసుకురావాలంటున్నారు. ప్రీ ప్రైమరీ అనేది పట్టణాల్లో మనం చూస్తూ ఉన్నాం. రేపు ఈ విద్యా విధానం అమలులోకి వచ్చింది కనుక ఈ ప్రీ ప్రైమరీ అనేది మన గ్రామాల్లోకి వస్తుంది. మన గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రీ ప్రైమరీలో, నర్సరీలో, యూకేజీలో, ఎల్కేజీలో ఒక పిల్లవాడిని లేదా ఒక అమ్మాయిని తీసుకెళ్లి ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలకి వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇండైరెక్ట్ గా ఒకసారి అక్కడ చేరిన వాళ్ళు ఇక్కడ రారు కనుక ఇండైరెక్ట్ గా ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేయడం అనే, క్లోజ్ చేయడం అనే అవగాహన చాలా స్పష్టంగా వీళ్ళలో వ్యక్తమవుతున్నది. విద్యా లక్ష్యాలు ఒక మాట వాడారు అందులో. విద్యా లక్ష్యాలని అందరికీ చేరాలంటే ప్రైవేటీకరణ ఒక సాధనము. ఇదేమిటండి? విద్యా లక్ష్యాలు అందరికీ చేరడం అంటే ప్రభుత్వం పెట్టే జీడిపిల నుంచి ప్రభుత్వం పెట్టే ఖర్చు పెంచాలి అనాలి కదా, బడ్జెట్ నుంచి పెంచే ఖర్చు పెంచాలి అనాలి కదా. ప్రభుత్వ ఖర్చు పెంచాలి అనకుండా ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలి అన్నారంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి విద్యను ఇవ్వబోతున్నారని. ఇంకో మాట అన్నారు, ఫీజులు పెంచుకొని వెసులుబాటు ప్రైవేటు శక్తులకి కల్పించాలి. అసలు ఇప్పటికీ ఫీజులు పెంచుకోవడానికి సంబంధించిన నియంత్రణ ఏమైనా ఉన్నదా ప్రైవేట్ వ్యక్తులకి, సంస్థలకి? లేదు. ప్రభుత్వం చాలా జీవోలు తీస్తుంది, కానీ జీవోల స్థాయిలోనే ఉంటాయి, అమలు అయ్యేది వేరుగా ఉంటుంది. నిజానికి మీ అందరికి ఇప్పుడు ప్రమోషన్ ఇస్తామనంటే ఒక పెద్ద సమస్య ముందుకు వస్తుంది. మన ఇంజనీర్ సమావేశం పెడితే నన్ను పిలిస్తే వెళ్ళారు. జెన్కో, ట్రాన్స్కో, అగ్రికల్చర్, డాక్టర్లు వీళ్ళందరూ సమావేశం అయ్యారు. సెక్రటరీ రోస్టర్ సమస్య ముందుకు వస్తున్నది, బ్యాక్లాగ్ పోస్టర్ సమస్య ముందుకు వస్తున్నది. ప్రమోషన్ ఇవ్వడానికి దేని క్రైటీరియా తీసుకుంటున్నారో ముందుకు వస్తున్నది. ఇప్పుడు మీ ఉపాధ్యాయ సంఘాలు ఎట్లుందో నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే ప్రమోషన్ ఇవ్వడానికి సంబంధించి మెరిట్ లిస్టు తీస్తే ఆ మెరిట్ లిస్ట్ అనేది ఎట్లా తీస్తారంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో తీస్తారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో తీస్తే సచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రమోషన్లు రావు. ఎందుకు రావు? ఎంత ప్రతిభ ఉన్నా ఒక ఎస్సీకి ఉద్యోగం ఇవ్వాలనుకుంటే 2 ఓసీలు 2 ఎస్సీలు వచ్చినప్పుడు 2 రిజర్వేషన్ పోస్టులు 2 ఓపెన్ పోస్టులు ఉన్నప్పుడు రిజర్వేషన్ వాడికి ఆ పోస్టులు ఇవ్వాలి కనుక 50 మార్కులకి 35 మార్కులు వేసి రిజర్వేషన్ లో ఉద్యోగం ఇస్తున్నారు. మనకి ఎంత ప్రతిభతో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీ వాళ్ళు కనుక వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇవ్వాలి కనుక 50 మార్కులు వేస్తారు. అంటే మెరిట్ లో ఎవరు ముందు ఉంటారో మెరిట్ లో వాళ్ళిద్దరు ముందు ఉంటారు. ఆ తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనుక ఉంటారు. ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు? మెరిట్ లిస్ట్ తీసినప్పుడు ఫస్ట్ మెరిట్ లో ఉన్న మనకి మొదటి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ప్రమోషన్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రమోషన్ రాకుండా రిటైర్ అయిపోయి ఒక పెద్ద సమస్య ఇంజనీర్స్, డాక్టర్లు ఎదుర్కొంటున్నారు. మా యూనివర్సిటీలో కూడా అదే సమస్య ఉన్నది. అయితే ఇక్కడ జీవోలు ఏం చెప్తున్నాయి? యాక్చువల్గా బ్యాక్లాగ్ పోస్ట్ లో జాయిన్ అయినటువంటిది బ్యాక్లాగ్ పోస్ట్ అంటే మొట్టమొదటి దాన్ని ఐడెంటిఫై చేసినటువంటిది. అంటే 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు ఫిల్ కాని పోస్ట్ అని అర్థమై దాన్ని రోస్టర్ సిస్టమ్ అంటారు. ఈ రోస్టర్ సిస్టంలో బ్యాక్లాగ్ పోస్ట్ ఒకసారి వేకెంట్ ఉందంటే జనరల్ నోటిఫికేషన్ లో మొదట బ్యాక్లాగ్ చూపించి ఆ తర్వాత జనరల్ చూపిస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? బ్యాక్లాగ్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు
కానీ వాళ్ళు అమలు చేస్తున్నారా? అమలు చేయటం లేదు. అసలు రోస్టర్ అమలు చేస్తున్నారా? మరి రోస్టర్ కూడా అమలు చేయటం లేదు. రోస్టర్ 1 జనరల్, రోస్టర్ 2 ఎస్సీ ఉమెన్, రోస్టర్ 3 బీసీ, అట్లా మన రోస్టర్ 7, 8 వస్తే ఎస్సీ వస్తారు, 12 వస్తే ఎస్సీ, 7 వస్తే ఎస్సీ, 12 వస్తే ఎస్టీ, బీసీ, ఇట్లా రావాలంటే ఎక్కడో 10వ పాయింట్లో 15వ పాయింట్లో ఉన్నటువంటి వాడు 1వ పాయింట్కి రావడానికి ఎంత కాలం పడుతుంది? ఇవన్నీ ఆలోచించినప్పుడు సీనియర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ జీవోలు ఏం చెప్తున్నాయి? చాలా సమగ్రంగా జీవోలు ఉన్నాయి, కానీ అమలు చేసే వాళ్ళు డిఈఓలు, ఎంఈఓలు లేదా కలెక్టర్ అమలు చేసే స్థాయిలో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్న వాళ్ళకి అవగాహన లేకపోవడం, అసలుకి వర్గాలు లేకపోవడం వలన ప్రమోషన్ అన్ని కింద మీద అయిపోతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం జీవోలు ఉన్నప్పటికీ అమలు కావు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్పాను. ఇవాళ ఇంత ఫీజు తీసుకోవాలి, ఇంజనీరింగ్ కింద, స్కూల్ కింద, హై స్కూల్ కింద, జూనియర్ కాలేజ్ కింద ఫీజు తీసుకోవాలని జీవోలు ఉన్నాయి. కానీ ఆ జీవోలను కూడా అమలు చేస్తున్నాడు? అమలు చేస్తలేదు. ఉన్న జీవోల్ని అమలు చేయని ఒకనొక పరిస్థితి ఉంటే నూతన జాతీయ విద్యా విధానంలో ఫీజులు పెంచుకునే అవకాశాన్ని ప్రైవేటు శక్తులకి ఒక్కసారి అప్పగిస్తే అది ఎంత విశృంఖలత్వానికి దారితీస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మాట అన్నారండి, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్న మాటనే. మనకి గవర్నమెంట్ డిఓ ఆఫీసు లేదా కలెక్టర్ ఆఫీసు ఒక ప్రైవేట్ వాళ్ళు పాఠశాల పెట్టుకోవాలంటే, కాలేజీ పెట్టుకోవాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇన్ని అడుగుల క్లాస్ రూములు ఉండాలి, ఆ క్లాస్ రూమ్లోకి ఒక వైపు నుంచి వచ్చే గాలి మరోవైపు నుంచి వెళ్ళిపోవడానికి అనుకూలంగా 3 వైపుల కిటికీలు ఉండాలి. ఈ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం కూడా ఎంత ఉండాలో మనకి జీవోలలో ఉన్నది. క్లాస్ రూమ్ ఎంత సైజు ఉండాలో జీవోలలో ఉన్నది. బెంచీలు ఎట్లా వేయాలో జీవోలలో ఉన్నది. ఈ జీవోలు ఏమి అమలు కాకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలు నడుస్తున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. మన పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణలో చేర్పిస్తే అపార్ట్మెంట్లలో కాలేజీలు నడిపిస్తూ లక్షల ఫీజులు, కోట్ల ఫీజులు తీసుకుంటున్నారు. ఒకవైపు జీవోలు ఉన్న అమలు లేని పరిస్థితి ఉంటే వీళ్ళేమంటున్నారంటే ఆట స్థలం, నిర్ణీత భవనాలు ఉండాలనే నిబంధనని సడలించాలి అంటున్నారు. ఉన్నదాన్ని అమలు చేస్తలేదు, కానీ నువ్వు సడలించిన తర్వాత బెడ్రూమ్లలో పాఠశాలను నడుపుతారు. రేపు నుంచి జరిగేది ఇదే. ఇవన్నీ ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలో వర్గీకరణ ఎంత అన్యాయమైన వర్గీకరణ చేశారంటే 3 రకాలుగా వర్గీకరణ చేశారు కాలేజ్ అండ్ యూనివర్సిటీలను. ఒకటి పరిశోధన చేసే యూనివర్సిటీ అట, పూర్తిగా పరిశోధన జరిగే రీసెర్చ్, అక్కడ ఎంఫిల్, పిహెచ్డి ఇవి మాత్రమే జరుగుతాయట. రెండవది బోధన, కేవలం పాఠాలు మాత్రమే చెప్పాలి, 2వ రకం. ఇక 3వ రకం ఏం చేశారు? బోధన కళాశాలలు, అంటే కాలేజీలలో కేవలం బోధన మాత్రమే జరుగుతుంది. ఇది ఎంత శాస్త్రీయ అంటే టీచర్ డాక్టర్ అంబేద్కర్ 1936లో లేబర్ పార్టీ ఆయన పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే టీచర్ అంటే ఏం లక్షణాలు ఉండాలి? మంచి అధ్యయనం చేసేవాడై ఉండాలి, అనర్గళంగా పాఠం చెప్పేవాడై ఉండాలి, మంచి పరిశోధకుడుగా ఉండాలి. 3 లక్షణాలు చెప్పాడు ఆయన. అధ్యయనం, వాగ్దాటితో పాఠం, పరిశోధన, ఈ 3 లక్షణాలు ఉండాలని అంబేద్కర్ చెప్పాడు. ఈ 3 లక్షణాలు ఉండాలని సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పాడు. ఈ 3 లక్షణాలు ఉండాలని కొటారి చెప్పాడు. విద్యావేత్తలు అందరూ ఈ 3 లక్షణాలు ఉండాలి టీచర్కి అని చెప్పారు. అందుకే విశ్వవిద్యాలయం అంటే బోధన, పరిశోధన. పీజీ పిల్లలకి పాఠం చెప్తాం, పిహెచ్డి పిల్లలకి గైడ్ చేస్తాం, ఇప్పుడున్న పద్ధతి. మరి పరిశోధన లేదు అంటే టీచర్ చదువు మానేస్తా, ప్రొఫెసర్ చదువు మానేస్తా. పరిశోధన లేకుండా కేవలం పాఠం చెప్పడం అంటే రొటీన్గా చెప్పిన పాఠమే చెప్పి ఒక రొటీన్ పద్ధతిలోకి వెళ్తుంది. సృజనాత్మకత అనేది దెబ్బతింటుంది. ఈ విభజన అనేది చాలా తప్పు. 3 రకాల విభజన చేశారు వాళ్ళు. ఫండింగ్ ఎట్లా చేస్తారట ఈ పరిశోధనకి? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేస్తారట. దీనికి 20,000 కోట్ల డబ్బులు పెడతారు. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే మళ్ళీ ప్రధానమంత్రి గారు ఉంటారు. యూనివర్సిటీలకి గత 7 సంవత్సరాలుగా రీసెర్చ్ కోసం ఫండింగ్ రావటం లేదు. మామూలుగా మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 1 ప్రాజెక్టు, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే 2 ప్రాజెక్టులు, ప్రొఫెసర్ అయితే 3 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్టుకు 5 లక్షలు, మైనర్ ప్రాజెక్టుకు 5
యూజీసీ ఇస్తుంది. ఈ యూజీసీ ఇచ్చిన ప్రాజెక్టుతో మేము కొంత పరిశోధన చేసి ఫలితాలను సమాజానికి ఇవ్వాలి. గత 7 సంవత్సరాలుగా ప్రాజెక్టులకు సంబంధించిన నిధులని మొత్తం యూజీసీ ఆపేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ ఆపేసి యూజీసీ రద్దు చేసి ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టి 20,000 కోట్ల డబ్బును అక్కడ పెట్టి ప్రధానమంత్రి అధ్యక్షతన ఆ ఫండ్ రిలీజ్ అవుతుందట. ఉదాహరణకి నేను రేపు పోతా, నేను అప్లై చేసుకుంటా ఒక ప్రాజెక్టుకి. అప్లై చేసుకున్న తర్వాత నేను తెలుగు సమాజం మీద ప్రభావం వేసిన విప్లవ కవిత్వం ఒక పరిశీలన అని నేను పోయాను అనుకోండి, నాకు ప్రాజెక్ట్ ఇస్తారంటారా? ప్రధానమంత్రి గారు చైర్మన్గా ఉండే ఈ ప్రాజెక్ట్, ఈ ఫౌండేషన్, ఈ రీసెర్చ్ ఫౌండేషన్లో నేను ఈ టాపిక్తో పోతే నాకు వస్తుందా? భారతదేశంలో అంబేద్కర్ దళిత సాహిత్యంపై అంబేద్కర్ ప్రభావం అనే టాపిక్తో నేను వెళ్ళాను అనుకోండి, నాకు ఇస్తారా? లేకపోతే డాక్టర్ అంబేద్కర్ ద రిడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అనే పుస్తకం రాశాడు, రాముడి కృష్ణుడు రహస్యాలను రాశాడు. ఈ రాముడి కృష్ణుడు రహస్యాలు ఒక పరిశీలనని పొలిటికల్ సైన్స్లో ఒక విద్యార్థి పెట్టుకొని పోతే ఆ విద్యార్థికి లేదా ఆ ప్రొఫెసర్కి రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇస్తారా? ఇయ్యరు. వాళ్ళు ఒక దృక్పథం కలిగిన వ్యక్తులకు మాత్రమే ప్రాజెక్టు ఇవ్వడం కోసమే, ఒక దృక్పథంతోనే పరిశోధన చేయించడం కోసమే చాలా జాగ్రత్తగా దాని నిర్వహణని రూపొందించాడు. ఇక ఇది ఇట్లా ఉంటే భాషని ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి మిత్రులారా. మీరు ఆ జాతీయ విద్యా విధానం డ్రాఫ్ట్ చదివినప్పుడు ఎంత అన్యాయంగా పదబంధాలను మార్చేశారు. రాజ్యాంగం చెప్పిన పదబంధాలనే మార్చేశారు. మీకు మచ్చుకు 2 ఉదాహరణ చెప్తారు. అందులో రాజ్యాంగంలో మనకేముంటుంది? షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అని ఉంటుంది. అట్లే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. అట్లే మత మైనార్టీ, రిలీజియస్ అండ్ క్యాస్ట్ మైనార్టీస్ అని ఉంటుంది. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మాట. ఎవరు మాట్లాడినా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ మాటని తీసుకొని మాట్లాడాలి. ఎవరు రాసినా ఈ మాటలు తీసుకొని మాట్లాడాలి. వీళ్ళు ఇందులో ఎట్లా పేర్కొన్నారంటే సామాజికంగా, ఆర్థికంగా ప్రతికూలతలతో ఉన్న సమూహాలు అన్నారు. ఎంత మారిపోయింది చూడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అనే మాటని పూర్తిగా పక్కన పెట్టేసి సామాజికంగా, ఆర్థికంగా ప్రతికూలతలతో ఉన్న సమూహాలు అంటే మనకేమో ప్రతికూలతలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రతికూలతలు ఉన్నాయి. మనం అధిగమించలేకపోతున్నాం. దాని అర్థం ఏమిటి? సమాజంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు, కానీ మనం అందుకోలేకపోతున్నాం అని దాని అర్థం. నెపం ఎవరి మీద నెట్టారు? నువ్వు చదువుకోలేదంటే నీ తప్పెవరిది? ఎస్సీ, ఎస్టీ, బీసీలది మీది తప్పు, అమ్మాయిలది తప్పు. మీరు ఉద్యోగాల్లోకి రాలేదంటే లేదా మీరు ఆర్మీలోకి వెళ్ళలేదంటే ఎవరిది తప్పు? మీది తప్పు. మీకు ప్రతికూలతలు ఉన్నాయి కనుక మీరు ఎదుర్కోలేకపోతున్నారు. పూర్తిగా అర్థాన్ని మార్చేశారు. తక్కువ ప్రాతినిధ్యం కలిగిన సమూహాలు. పొలిటికల్ రిప్రజెంటేషన్లో ఒక మాట, భారతదేశంలో ఉన్న పొలిటికల్ రిప్రజెంటేషన్ ప్రకారం చూసినప్పుడు ఇప్పటికీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 20% దాటలేదని చాలా నివేదికలు చెప్తూ ఉన్నాయి. 15% ఉన్నవాళ్ళు 80% రీచ్ అవుతే 85% ఉన్న వాళ్ళు 20% రీచ్ కాలేదు. అందుకే వీళ్ళు ఈ మాటను ఏమంటున్నారు? తక్కువ ప్రాతినిధ్యం కలిగిన సమూహాలు, బీసీలను ఉద్దేశించి మాట్లాడే మాట. అంటే పదబంధాలనే మాత్రం అంటే చాలా జాగ్రత్తగా మన ఆలోచన విధానం మీద ప్రభావం వేయటమని అర్థం. ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్నాం, మైనార్టీలు అన్నాం, ఇన్నాళ్ళు మనం చదువుకున్నాం, అదే బోధించాం. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏ బోధన జరుగుతుంది అంటే ప్రతికూలతలు కలిగిన సమూహాలు అని బోధన జరుగుతుంది. అదే వ్యవహారంలోకి వస్తుంది. అంటే విద్యలో మనం దేన్ని బోధిస్తామో, దేన్ని ప్రచారం చేస్తామో అదే ప్రజలు వాడుకలోకి వస్తుంది కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భాషలో ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే సంస్కృత భాషకి చాలా అగ్రపీఠం పెట్టారు. ఎంతమంది మాట్లాడుతున్నారు సంస్కృత భాషని? ఎంతమంది చదువుతున్నారు పాలి భాషని, ప్రాకృత భాషని, సంస్కృత భాషని? ఎవరికైనా ఇష్టం వస్తే ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, కానీ కొన్ని చోట్ల కంపల్సరీ పేపర్గా చదవాలని ఒక నిబంధనను పెట్టి ముందుకు తీసుకొచ్చారు. దీని వెనుక మొత్తం భారతదేశంలో ఒక వైదిక భావజాలం ఉన్నది, వైదికేతర భావజాలం ఉన్నది. భారతదేశంలో శంకరాచార్యులు ఉన్నారు, భారతదేశంలో లోకాయతులు ఉన్నారు, భారతదేశంలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఉన్నారు, భారతదేశంలో బుద్ధుడు ఉన్నాడు, భారతదేశంలో గోల్వాల్కర్ ఉన్నాడు, భారతదేశంలో అంబేద్కర్ ఉన్నాడు.
పెట్టి ఒక బుద్ధుడు, ఒక చార్వాకులు, ఒక లోకాయతలు, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక అంబేద్కర్ వీళ్ళని పక్కన పెట్టేసి కేవలం ఒక రకమైన భావజాలం కలిగిన వాళ్లకు సంబంధించిన కరికులమును రూపొందించి సాహిత్యంలో వాళ్ళని ప్రచారం చేయాలనే ఒక ఎజెండా ఈ జాతీయ విద్యా విధానంలో ఉంది. ఇవి నేను 3 రకాలుగా విడగొట్టుకున్న స్థూలంగా సౌలభ్యం కోసం విడగొట్టుకొని మీ ముందు ఉంచాను. మిత్రులారా, ఇది జాతీయ విద్యా విధానానికి సంబంధించిన విషయం. ఎంత గందరగోళ విషయాలు ఉన్నాయంటే ఇంకా లోతులోకి వెళితే అసలు మన డాక్టర్లో ఏం మాట చెప్పారు, ఎందుకు చెప్పారు, అవగాహనతో చెప్పారు, అవగాహన లేకుండా చెప్పారని చూసినప్పుడు కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే అర్థం కాకుండా చెప్పడం అనేది ఒక రకమైన రాజనీతి. సమాజం మనకి వేదం అర్థం కాదు, మనకి భగవద్గీత అర్థం కాదు, మనకి భారతం అర్థం కాదు. అర్థం కాకుండా చెప్పడమే అది ఒక లౌక్యం. నీకు అర్థమైతే వాళ్ళ అవసరం ఉండదు, నీకు అర్థం కానప్పుడు వాళ్ళ అవసరం ఉంటుంది. ఒక జీవో తీసుకొచ్చేటప్పుడు జీవోలో ఉండే ఇంగ్లీష్ పదాలు ఎంత కఠినంగా ఎంత కష్టంగా ఉంటాయో మీకు చాలా అనుభవంలో ఉంటుంది మీ అందరికీ. జీవోలు అసలు ఆ జీవో రాసేవాడు వాడి భాష ఇంగ్లీష్ వాడు మనకు వదిలిపెట్టి పోయినటువంటి ఆ భాష పాఠవాన్ని అంతా అక్కడ ప్రదర్శించి ఆ జీవో అర్థం కావాలంటే దానికి కత్తికి 2 వైపుల పదం ఉంటుంది, ఇటువైపు అయినా అటువైపు అయినా ఆ పదాన్ని ఎటైనా ఉపయోగించవచ్చు. అట్లాంటి అర్థం కాని జీవోలు తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్ది మళ్ళీ జీవోలు అర్థం కావాలంటే అబ్బా ఫలానా వాడికి జీవోలు బాగా తెలుస్తుంది కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడించుకోవాలనే పద్ధతిని భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగించారు. ఫలానా వాడికి సంస్కృతం అర్థమవుతుంది కనుక మనం అందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంస్కృతం తిథి నక్షత్రాలు చెప్పించుకోవాలి, మంత్రాలు చెప్పించుకోవాలి. ఆయన మాత్రమే వచ్చి మన మంత్రాలు చదివితే మన రోజువారీ కార్యక్రమం ముందుకు వెళ్తాం. అంటే భావాన్ని, ఆలోచనని, జ్ఞానాన్ని ఒక దగ్గర కొందరు మాత్రమే తమ చేతుల్లో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ తమకు బానిసలుగా మార్చుకోవటం అనే ఈ భావజాల ప్రచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతుంది కనుక దాన్ని కంటిన్యూ చేయడం కోసమే ఈ జాతీయ విద్యా విధానంలో భాషని, కరికులంని ఒక ప్రధాన ఎజెండాగా వాళ్ళు భావించారు. భారతదేశాన్ని 1950 వరకు పరిపాలిస్తామంటున్నారు. మరి 50 వరకు పరిపాలించాలంటే ఉట్టిగా అదంతా సాధ్యమయ్యే పని కాదు కదా. సాధ్యం కావాలంటే విద్య ప్రధాన సాధన. ఎందుకంటే యువతరం 42% యువతరం వచ్చిన సమాజంలో 100 మంది ఒక దగ్గర ఉన్నారంటే 42 మంది యువకులు ఉంటున్నారు, యువకులు ఉంటున్నారు. ఈ 42% మంది ప్రజలలోకి ఈ భావజాలాన్ని ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు, 70 ఏళ్ళు వచ్చే వరకు అదే భావజాలం కొనసాగుతుంది. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా మీరు 1960లలో, 70లలో, 70 ఆ కాలంలో పుట్టిన వాళ్ళు మీరంతా. అంటే ఏ కాలంలో పుట్టారు మీరు? భారతదేశాన్ని జంజామారుల ప్రసరిస్తున్న ఒక రాజకీయ వాతావరణ కాలంలో పుట్టారు. పార్లమెంటును, భారతదేశ రాజకీయాలని, బూర్జో పార్టీలని నిమ్మ తెలియేటట్టు కొట్టినటువంటి ఒక రాజకీయ వాతావరణంలో పుట్టారు మీరందరూ. ఆ రాజకీయ వాతావరణంలో పుట్టిన వాళ్ళందరూ చదువుకున్నారు, చదువుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు కనుక మిమ్మల్ని ఎంత అది చేసినా ఆ రాజకీయ భావజాలం నుంచి, ఆ వాతావరణం నుంచి మిమ్మల్ని ఎవ్వరూ బయటకు పంపించలేదు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు, తాత్కాలికంగా కేసులు పెట్టి బెదిరించవచ్చు, తాత్కాలికంగా కొన్ని రోజులు మనం మౌనంగా ఉండవచ్చు. కానీ మనల్ని చచ్చిపోయే వరకు మన మెదడు చురుకుగానే పనిచేస్తుంది. మన మెదడు మనం నమ్మిన విశ్వాసాలు, భావాల కోసమే నిలబడతారు. అంటే 70లలో, 65, 70ల ప్రాంతంలో మన మీద వేసిన ప్రభావం ఏదైతే ఉన్నదో ఆ ప్రభావం అనేది ఇప్పటి వరకు పోవటం లేదు. ఇది వాళ్ళకు తెలుసు. ఈ ప్రభావం, ఈ భావజాల బలం ఏమిటో వాళ్ళకు తెలుసు, మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకు. అందుకే ఈ భావజాలాన్ని ఈనాటి తరం మీద వేయటం అనేది వాళ్ళ లక్ష్యం. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలలో ఈ భావజాలాన్ని ఒక్కసారి వేస్తే 65 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 55 సంవత్సరాల కాలం మనం ఎంత స్థిరంగా ఉన్నామో వాళ్ళు ఒక 55-60 సంవత్సరాల కాలం ఒక జనరేషన్ తయారు చేసుకోవాలనుకున్నారు. అందుకే ఈ సిలబస్ మా ముందుకు వచ్చింది. దీన్ని గమనించాలి, దీని వెనుక ఉండే అంతఃసారం గమనించాలి. ఆ మధ్యన ఒక పత్రికలో, ఈ ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ గారు ఒక ఎడిటోరియల్ రాశారు. చాలా రోజుల కిందట, 2 ఏళ్ల కిందట రాశాడు. ఆయన ఏమన్నాడంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కేంద్రంలో ఒక పార్టీ పరిపాలించకపోవడం అనేది పెద్ద విషయం కాదు.
దాని గురించి నాకు పెద్ద భయం లేదు, పెద్ద ఆలోచన కూడా లేదు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో సమాజంలోకి వాళ్ళు వ్యాపింపజేసిన భావజాలమే అతి ప్రమాదకర భయం కొలిపేది అన్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తున్నది అది, మనం అందరం ఆలోచించవలసింది అది. ఈ సమాజంలోకి చొచ్చుకొనిపోయింది, చాలా ఈజీగా చొచ్చుకొనిపోయింది. ఇంత పెద్దవాళ్ళైనా తీసి జైల్లో పడేస్తే కనీస స్పందన లేని సమాజం, ఆ అంగీకారం వాళ్ళు పొందారు. ఎవరైనా సరే, రైతులనైనా సరే, ముస్లింలైనా సరే, కార్మికులైనా సరే, ఇంకెవరైనా సరే బంధించేస్తే లేదా అడ్డంకులు నిర్మాణం చేస్తే పట్టించుకోకపోతే ఎవరు మాట్లాడలేని ఒక పరిస్థితి సమాజంలో వ్యాపింపజేశారు కదా, అది ప్రమాదం. నిశ్చేతంగా ఉండేటువంటి ఆ స్థితి ఉంది కదా, అది చాలా పెద్ద ప్రమాదం. అది వ్యాపింపజేశారు. యూనివర్సిటీలలో ఎక్కడైనా సరే మనము ఎట్లయిపోయామంటే, ఇంతకుముందు సార్ చెప్తున్నాడు, ధర్మారెడ్డి అట్లా మాట్లాడాడు కదా సార్. ధర్మారెడ్డి అట్లా మాట్లాడితే ధర్మారెడ్డి రాముడి గురించి మాట్లాడాడని ఆయన ఇంటి మీద దాడి చేశారు, బాగానే ఉంది. రాముడి గురించి మాట్లాడితే దాడి చేశారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు 85% మంది జీవితాల మీద, వాళ్ళ భావాల మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద మాట్లాడితే ఒక్కరంటే ఒక్కరు వాళ్ళ ఇంటి మీదకి పోలేదు సార్ ఏమిటి అన్నాడు. నిజమే, ప్రశ్న నిజమే, ప్రశ్న న్యాయమైంది. ఒక్కరంటే ఒక్కరు ఎందుకు వెళ్ళలేదు? ఏమైంది మన చైతన్యం? ఏమైంది మన ఆత్మగౌరవం? అంటే ఒక రాముడి కోసం వెళ్ళినటువంటి ఆ భావజాలం, రాముడి కోసం వెళ్ళాల్సిన భావజాలం నీ కోసం వెళ్ళలేని ఒక కారణంలోకి నేను నెట్టివేయడమే అవతల వాళ్ళ విజయం. ఆ విజయం సాధించేశాను. ఇట్లాంటి పరిస్థితులు మనం క్లాస్ రూమ్లో పనిచేయాలి. రేపు క్లాస్ రూమ్లో ఏం పాఠం చెప్తే ఏమవుతుందో తెలియదు. ఎవడు ఏ సెల్ ఫోన్లో ఏది పంపిస్తాడో తెలియదు. బయటికి వెళ్తే నేనైతే నిజానికి ఇంత జాగ్రత్తగా నా జీవితంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద. ఎందుకంటే సరే మంచికో చెడుకో అరెస్ట్ కావడం, జైలుకి వెళ్ళడం, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఏది మాట్లాడినా తెలియజేస్తూ రిటైర్ తర్వాత మరింత శక్తివంతంగా, చైతన్యవంతంగా రాజేంద్రగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను.